హాస్పిటల్కి వెళ్దాం పదా. పర్వాలేదులేండి, చల్లనీళ్ళతో కడిగేశాను కదా, ఏం పర్లేదు. అది కాదు రాణమ్మా, వాడు మూర్ఖుడు. వాడి గురించి నాకు తెలుసు. వాడితో కొంచెం చూడండి, నదిలో కొట్టుకుపోయే తేలుని కాపాడడం కోసం సాధువు చాలా ప్రయత్నాలు చేశాడంట. నదిలోంచి తీసిన ప్రతిసారి ఆ తేలు సాధువుని కొడుతూనే ఉంది. ఎన్నిసార్లు కుట్టినా తేలుని ఆయన కాపాడుతూనే ఉన్నాడు. కుట్టడం తేలు లక్షణమైతే కాపాడటం సాధువు లక్షణం. ఆ సాధువు పురుగుని వదిలిపెట్టలేదు. నేను నా కొడుకుని వదిలేస్తానా? వదలను, మారుస్తాను. కృష్ణ, చెప్పండి. ఈ మధ్య బాగానే క్లాసులు తీసుకుంటున్నారు కదా? ఇదెప్పుడో మొదలు పెట్టాల్సింది, ఆలస్యం చేశాను. కొంపదీసి ఇప్పుడు ఆ డెవిల్ గురించి ఏమైనా మాట్లాడతారా ఏంటి? రే కృష్ణ, తను డెవిల్ కాదు, మీ అమ్మ. ఈ ప్రపంచంలో ఎవరు అమ్మను డెవిల్తో పోల్చరు. అలా పోలిస్తే వాళ్ళని మనుషులు అన్నారు. ఇప్పుడేంటి, నాకు క్లాస్ పీకడానికి వచ్చారా? నాకు మీ నీతి సూక్తులు చెప్పే ముందు ఒక్కసారి మీ ఆవిడికి నాలాంటి వాడి జోలికి రాకుండా ఉంటే మంచిది అని సలహా ఇవ్వండి. చాలా తప్పు చేస్తున్నావు కృష్ణ. కనీసం ఆవిడ పెద్దరికానికైనా మర్యాద ఇవ్వడం నేర్చుకుంటే బాగుండేది. అలా కాఫీ తీసి ముఖాన కొట్టావే, ఏదైనా జరుగుంటే? జరిగితే ఏమవుతుంది? రెండోసారి నా జోలికి రాకుండా జాగ్రత్త పడుతుంది. అయినా ఆవిడ మొహాన్ని కాఫీ కొడితే అక్కడికి ఆ కాఫీ మీ మొహాన కొట్టినట్లు తెగ ఫీల్ అయిపోతున్నారేంటి? భార్య మీద అంత ప్రేమ? నేను ఫీల్ అవుతుంది మీ అమ్మ గురించి కాదురా, నీ గురించి. ఎంతో భవిష్యత్తున్నవాడివి, ఎంతో దూరం వెళ్లాల్సిన వాడివి. నీ ప్రవర్తన వల్ల అందరికీ దూరం అవుతున్నావు. డాడ్, నేనెవ్వరికీ దూరం కావట్లేదు. మీరే నన్ను బలవంతంగా దూరం పంపిస్తున్నారు. డాడ్, నిన్నటి వరకు మీరు మాతో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇంతకుముందు మేమేం చేసినా మాకు సపోర్టుగా నిలబడేవాళ్ళు. ఇప్పుడు ఆవిడికి సపోర్టుగా నిలబడుతున్నారు. ఆవిడ మీద నేను కాఫీ కొట్టానని పని కట్టుకొని వచ్చి నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారా డాడ్? కానీ ఆ డెవిల్ చేసిన పని గురించి ఆమెను అడిగారా? మీ అమ్మ అంత తప్పేం చేసిందిరా? డాడ్, అమ్మ కాదు, నా దృష్టిలో తనొక డెవిల్. నాకొక మాట మీరు క్లియర్ చేయండి, అసలు నేను మీ కన్న కొడుకునా కాదా? ఫస్ట్ నాకు ఆ విషయం చెప్పండి. ఏం మాట్లాడుతున్నావురా? కన్న తండ్రి ఎదురుగా మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మరి లేకపోతే ఏంటి డాడ్? నేను కాఫీ మొఖాన కొట్టానని నన్ను నిలదీస్తున్నారే. మరి రాత్రంతా మీ కన్న కొడుకుని నన్ను బయట పెడుకు లాక్ చేసిన మీ ఆవిడ గారిని మీరేమనరా? నువ్వు తప్పు చేసావు కాబట్టి తను శిక్ష విధించింది. తప్పే ఉందిరా? శిక్ష విధించిందా? ఆవిడేమైనా జడ్జి అనుకుంటుందా? అసలు నాకు శిక్ష విధించడానికి ఆవిడెవరు? కృష్ణ, పదే పదే నువ్వు ఆ మాట అనొద్దు. నువ్వు అవునన్నా కాదన్నా ఆవిడ నీకు అమ్మే. అమ్మా బొమ్మ అలాంటి సెంటిమెంట్ మాటలు నా దగ్గర మాట్లాడకండి. ఇదిగో, నువ్వు పద్ధతి మర్చిపోయి, నీ హోదా మర్చిపోయి పీకల దాకా తాగి ఇంటికొస్తే నిన్ను దారిలో పెట్టడం కోసమేరా ఆవిడ ఆ నిర్ణయం తీసుకుంది. నా విషయంలో నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. నా లైఫ్ నా ఇష్టం. డాడ్, మీరే నన్ను ఎప్పుడు ఏమీ అనలేదు. అలాంటిది ఇప్పుడు ఈవిడొచ్చేసి నన్ను బయట పెట్టి నిలబెట్టి తలుపేస్తుందా? అందరి ముందు నా పరువేం కావాలి? బయట వాచ్మెన్ కి నాకు తేడా ఏముంది? వాడు రాత్రంతా బయటే కాపలా కాస్తున్నాడు, నేను రాత్రంతా బయటే పడుకున్నాను. డాడ్, ఇప్పుడు మీరే చెప్పండి, నేను ఇంటికి కొడుకునా బయట వాచ్మెన్నా? నువ్వు కొడుకువి కాబట్టి నేను ఇంతలా బాధపడుతున్నాను రా. నువ్వు చేసిన పనే వాచ్మెన్ చేస్తుంటే అతనికి సెటిల్ చేసి ఎప్పుడో బయటికి పంపించుండేవాడిని.
కానీ నీతో సెటిల్ చేసుకోలేకనే ఇలా సెంటిమెంటల్ గా మాట్లాడాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి నీకు తల్లి ప్రేమంటే ఏంటో తెలియదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఈ ప్రపంచంలో బిడ్డకి మొదటి గురువు తల్లి. తప్పు చేస్తే శిక్షించేది తల్లి, తప్పుల్ని సరిదిద్దేది తల్లి. నువ్వు మొదటిసారి తాగొచ్చినప్పుడు నిన్ను చూసి బాధపడ్డాని తప్ప ఇది తప్పురా అని నేను దండించలేకపోయాను. తను మీ అమ్మ కాబట్టి నువ్వు పెద్దవాడివా చిన్నవాడివని చూడకుండా ఒక తల్లిలా బాధ్యత తీసుకుని నిన్ను శిక్షించిందిరా. నన్ను బయట నిలబెట్టి మీరు లోపల కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయారుగా? లేదురా, నువ్వు ఏ టైంకైనా ఇంటికొస్తావు, నీతో కలిసి భోంచేయాలని మీ అమ్మ నీకోసం ఎదురు చూసింది తెలుసా? అమ్మగారు, చిన్నబాబు రావడానికి ఆలస్యం అవుతుందమ్మా. ఎప్పుడొస్తారో తెలీదు, మీరు భోజనం చేయండమ్మా. పర్వాలేదు, తనెప్పుడొస్తే అప్పుడే తింటాను. ఎంత లేటైనా పర్వాలేదు, వెయిట్ చేస్తాను. నువ్వెళ్ళు. నువ్వు వస్తావేమో, నీతో కలిసి భోంచేద్దామని మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఒళ్ళు మర్చిపోయి తూలుకుంటూ ఇంటికొచ్చావు. నీకిష్టమైన వంటలన్నీ చేసి నీకోసం ఎదురు చూసింది. నువ్వు తినకుండా పడుకునేసరికి తను కూడా రాత్రంతా ఏమీ తినకుండా అలాగే కూర్చుందిరా. నువ్వు బయట నేల మీద పడుకున్నావని తను కూడా రాత్రంతా కటిక నేల మీద పడుకుందిరా. అదిరా అమ్మ ప్రేమంటే. ఇప్పటికైనా మూర్ఖంగా ఆలోచించడం మానేసి కాస్త బుద్ధితో ఆలోచించు. చూడు కృష్ణ, ఇంతకాలం నువ్వు ఎలా తిరిగినా నేను ఏమీ అనలేదు. చిన్నతనం కదా, నీ అంతటి నువ్వు తెలుసుకుంటావులే అని వదిలేశాను. ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు. ఇంటి బాధ్యతతో పాటు వ్యాపార బాధ్యతలు కూడా నువ్వే తీసుకోవాలి. MBA చదివావు. ఎంతకాలం ఇలా సరదాగా తిరుగుతూ కాలం గడుపుతావు? ఇక చాలు. ఇక మీదట ఆఫీస్కి వెళ్ళు. మన బిజినెస్ లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చెయ్యి. డాడీ, ఎల్లకాలం నేనే చూసుకోవాలంటే కుదరదు కృష్ణ. పాత నీరు పోయి కొత్త నీరు రావాలి. జీవితాన్ని ఎంజాయ్ చేసినంత కాలం చేసావు. ఇప్పుడు జీవితంలో కష్టపడడం అలవాటు చేసుకో. ఒక తండ్రిగా ఇంతకంటే నేనేం చెప్పలేను. అర్థం చేసుకో. ఆవిడొచ్చిన తర్వాత ఈయనకి మూడో కన్ను తెరుచుకున్నట్టుంది.